హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి సంవత్సరం మొత్తము మునక్కాయలు కాయాలంటే టెర్రస్ గార్డెన్ మీద కుండీలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే 5 సంవత్సరాల నుంచి ఈ మునగ చెట్టుని పెంచుతున్నానండి. మన టెర్రస్ గార్డెన్ మీద పెంచే విధానం వేరు, నేల మీద పెంచే విధానం వేరు. నేల మీద మనం ఒక చెట్టు వేస్తే ఎటువంటి నేలలో అయినా వందల కొద్ది కాయలు వస్తాయి. 6 నెలలకే పూత పిందె వచ్చేస్తాయి. కాయలు హార్వెస్ట్ కూడా వస్తాయి, కొమ్మ ద్వారా పెంచుకున్నా లేదా విత్తనాల ద్వారా పెంచుకున్నా. కానీ మన కుండీల్లో కూడా నేను ఒక టిప్పు ఫాలో అవుతున్నానండి. ఏం చేస్తాను అంటే, ఇప్పుడు హార్వెస్ట్ చేశానంటే ఆ హార్వెస్ట్ చేసిన కొమ్మని నేను విరిచేస్తాను. ఇప్పుడు ఈ మొత్తం కాయలు హార్వెస్ట్ చేశాను అనుకో, ఈ కొమ్మని నేను ఇలాగే వదిలేసేయను. ఈ కొమ్మని ఇక్కడ మొదల దాకా కట్ చేస్తానండి, ఇక్కడ దాకా కట్ చేసేస్తాను. స్టార్టింగ్ ఎక్కడుందో అక్కడి నుంచి మళ్ళా చిగురు పెట్టుకొని వచ్చుద్ది. ఇది వారం రోజుల క్రితము నేను విడిచేసిన కొమ్మండి. ఇప్పుడుకి ఇలాగా చిగుర్లు వచ్చాయి. 15 రోజుల క్రితము హార్వెస్ట్ చేసింది. అక్కడ ఆకు కనిపిస్తుంది కదా, పచ్చగా చిగుర్లు. ఇది కూడా అప్పుడే హార్వెస్ట్ చేసిందండి. మనము ఇప్పుడు ఉన్న కాయలన్నీ హార్వెస్ట్ చేసేసరికి ఇక్కడ మనం ఫస్ట్ హార్వెస్ట్ ఎక్కడ చేసుకున్నామో అక్కడ పూత పిందె స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కాయలు హార్వెస్ట్కి రెడీ అవుతాయి. తర్వాత సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్. ఈరోజు నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ వచ్చే చిగురు వచ్చి ఫోర్త్ స్టేజ్. ఈ కొమ్మని మనం మాత్రం హార్వెస్ట్ చేశాక అలా వదిలేయకూడదు. ఆ చివర్లో వచ్చే కాయలు అంత బాగా రావు. ఇక్కడ మొదల్లోకి కానీ మీరు కట్ చేస్తే మాత్రం కాయలు బాగా హెల్తీగా వస్తాయి. ఈ ఒక్క టిప్ మాత్రం నేను సంవత్సరం మొత్తం ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు నేను ఈ కాయలు హార్వెస్ట్ చేస్తాను, కొమ్మతో సహా విడిచేస్తున్నానండి. చూడండి, ఇదిగోండి, ఇక్కడ మొదలు కనిపిస్తుందా నేను కట్ చేసింది. ఇదిగోండి, హార్వెస్ట్ చేశాను. మామూలుగా ఇన్ని కాయలు ఒకేసారి హార్వెస్ట్కి రావు. నేను ఊరికి వెళ్ళేసరికి వీటిని ఎవరు హార్వెస్ట్ చెయ్యక ఈ సైజులోకి అన్నీ హార్వెస్ట్కి వచ్చేసాయి. కానీ మనము ఒక్కొక్క కాయ లేదా మన అవసరాన్ని బట్టి, అంటే ఒక 4-5 కాయలు ప్రతి వారానికి అలా హార్వెస్ట్ చేసుకుంటే అన్ని కాయలు మనం ఒకే సైజులో హార్వెస్ట్లు వస్తాయండి. నేను ఎప్పుడు చెప్తా కదా, రైట్ టైం టు హార్వెస్ట్ అని చెప్పి. హార్వెస్ట్ చెయ్యకపోతే ఒక కాయ పెద్దది, ఒక కాయ చిన్నది, లేకపోతే విత్తనాలు కట్టి అలా వస్తాయండి. నేను ఈరోజు కొన్ని పెద్దగా ఉండే కాయలను కోసేసి ఎవరికైనా ఇచ్చేస్తానండి. ఇవిగోండి, ఇన్ని కాయలు హార్వెస్ట్ చేశాను. రైట్ టైం టు హార్వెస్ట్ కూడా కంపల్సరీ అండి. మామూలుగా ఈ సైజు వస్తాయి ఒక్కొక్క కాయ అన్నీ. కానీ ఇప్పుడు కొన్ని కాయలు లావుగా వచ్చి కింద సన్నగా వచ్చాయి. మనం కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసాము అంటే మనం కుండీలోనే అన్ని న్యూట్రిషన్స్ ఇస్తాము. నేల మీద అనుకో ఆ మొక్కకు కావాల్సినవి అన్నీ అదే వేళ్ళ రూపంలో స్ప్రెడ్ అయిపోయి కావాల్సిన కాల్షియము, మెగ్నీషియము అన్నీ సమపాలలో స్వీకరించుకుంటుంది. మనం ఒక్క నీళ్ళు ఇస్తే సరిపోతాయి నేల మీద అయితే. అదే కుండీలో అలా కాదు కదా, మనం కొంచెం మట్టిలోనే అన్నీ ఇవ్వాలి. కానీ కుండీలో కూడా మనము ఇన్ని మునక్కాయలు హార్వెస్ట్ చేయగలుగుతున్నాం. మనతో పాటు ఈరోజు మా పక్కన వాళ్ళకు కూడా నేను పంచుతున్నానండి. ఇన్ని కాయలు నేను ఒక్కదాన్నే ఉపయోగించుకోలేను కదా. ఈ విడిచిన కొమ్మలను కూడా వేస్ట్గా పడేయడం లేదండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏదైనా అడుగు బాగాన సాయిల్ మిక్స్లో వేసుకోవచ్చు. ఈ ఒక్క టిప్పు ఫాలో అవుతున్నానండి నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. ఈ మొక్కకి నేను సంవత్సరం మొత్తం కాయలు ఉంటాయి. అయితే ఒక్కసారిగా ఇరగా ఉండవు, కాయలు వస్తూనే ఉంటాయి. ఎక్కడైతే చిగుర్లు ఉంటాయో అక్కడ పూత పిందె వస్తాయి. ఒక్కసారి కాయలు నిలబడితే అక్కడ ఆ కొమ్మలకి అనేది అసలు ఆకులు అనేదే ఉండవండి. ఈ మునగ చెట్టుకి అంటే వాళ్ళు మిద్ది మీదకి వచ్చినప్పుడు అంటారు, మీ చెట్టుకి అసలు ఆకులే కనిపించవేందండి, ఎప్పుడు కాయలు తప్పించి అంటారు. చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది, ఏదో మనల్ని పొగిడేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనం విత్తనం పెట్టి మొక్కొచ్చి దానికి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చేదాకా చూసుకొని కేరింగ్ చేసి దానికి ఏమైనా పెస్ట్లు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ మొక్క వీక్ అయినప్పుడల్లా పోషకాలు ఇచ్చుకుంటూ ఒక బిడ్డల్ని పెంచుకున్నట్లు పెంచుకుంటాం కదా, అవి కరెక్ట్గా
ఎదిగే సమయాన అవి కాయలు అవి ఇస్తూ ఉంటాయి అసలుకి. ఆ కాయ పిల్లలు ప్రయోజకులయ్యి జాబులు చేస్తుంటే పేరెంట్స్‌ని పొగుడుతారు కదా! అట్లాగా అనిపిస్తుందండి నాకు ఈ మొక్కని పొగుడుతుంటే కూడా ఈ మునగ చెట్టుని ఎస్పెషల్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ గార్డెన్‌లో వంగ, టమోటా, పచ్చిమిరపకాయలు, చుక్కుడులు ఇవన్నీ ఏందంటే ప్రతి ఒక్కళ్ళు సులభంగా పెంచుకుంటారు. అవి నారేసుకుంటాము, పెంచేస్తుంటాం, తీసేస్తుంటాం. కానీ ఇలాంటి మానుల్లాంటి చెట్లని కుండీల్లో పెంచలేమేమో అనుకుంటారు. కానీ మనం కుండీల్లో ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదండి. కాకపోతే నేల మీద వచ్చేంత ఈల్డింగ్ రాకపోయినా కుటుంబానికి సరిపడా అయితే పెంచుకోగలం. ఇదిగోండి చూడండి మా జామ చెట్టుకి జామకాయలు ఏ సైజులో ఉన్నాయో ఇంకా సైజ్ వస్తాయండి. వర్షాకాలం చాలా పెద్ద సైజ్ వస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మునగ చెట్టు సంవత్సరం అంతా కుండీలో కాయలు రావాలి అంటే ఏమి చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.